అయితే అస్పృశ్యత, అంటరానితనం, ఆత్మగౌరవం దళితులందరికీ ఒకటే అయితే మందకృష్ణ మాత్రం దాన్ని కావాలని పక్కకు తీసుకెళ్ళి దళితుల ఆత్మగౌరవాన్ని కేవలం మాదిగలు ఉపకులాలకు మాత్రమే పరిమితం అవ్వడం ఎట్లా సమంజసమైనటువంటిది మిగిలినటువంటి వాళ్ళని చూడ వస్తుంది కదా. అయితే ఇక్కడ మేము స్పష్టంగా తెలియజేప్పేది ఏంటంటే సార్, దళితుల్లో సుమారు 59 కులాలు ఉన్నాయి సార్. ఇందులో సామాజిక సమూహంగా మాత్రమే షెడ్యూల్ కులాల్లో ఈ కులాలు చేర్చబడ్డాయి. వారి అంటరాంతనం, వారి వెనుకబాటుతనం, తర్వాత సమాజం చూపిన వివక్షత కారణాల వల్ల సిమిలర్గా ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళ మీద వివక్షత కొనసాగింది కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సమూహంలో చేర్చబడ్డారు. కానీ వాస్తవానికి వీళ్ళు ఏ కులానికి ఆ కులం సపరేట్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి సార్. ఉదాహరణకు మాలకు సపరేట్ కులం, వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వేరు. మాదిగా సపరేట్ కులం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరు. వివక్షత చూపెట్టే క్రమంలో అంటరాంతాన్ని అనుభవించడంలో మాలలతో పోల్చుకుంటే మాదిగల మీద ఇంకా అత్యధికంగా ఎక్కువ ఉంది. మాల వాళ్ళు కనీసం అగ్రకులాల ఇళ్లలో చోటు పొందగలిగారు, అగ్రకులాల దగ్గరికి వెళ్ళగలిగారు, వాళ్ళ ఇల్లు ప్రవేశం పొందగలిగారు. కానీ మాదిగలకు కనీసం ఆ పరిస్థితి దాకా కూడా పోలేకపోయాను. వాళ్ళ గడప దగ్గర ఉండగలిగారు, వాళ్ళ గేట్ దగ్గర మాత్రమే ఆగగలిగారు. కాబట్టి మన వివక్షతను అంటరాంతనాన్ని ఒకవేళ పోల్చి చూసుకుంటే మాలలతో పోల్చుకుంటే మాదిగల మీద ఎక్కువ వివక్షత కొనసాగుకుంటూ వచ్చింది. తర్వాత మాదిగల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో కానీ లేకపోతే కుటుంబపరమైన వ్యవహారాల్లో కానీ మిగతా ఏ వ్యవహారాల్లో ఏ రకమైన సంబంధాలు లేవు సార్. ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండడం తప్పితే మిగతా దేంట్లో ఏ సంబంధాలు కలిగి లేరు. వాళ్ళ మధ్య కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. వాళ్ళు ఇప్పటికీ వివాహాలు చేసుకునే క్రమంలో ఇచ్చిపుచ్చుకోవాలనేది కూడా ఎక్కడ జరుగుతున్న సందర్భాలు లేవు సార్. కాబట్టి ఇవి రెండు వేరువేరు సమూహాలు కాబట్టి వేర్వేరు సమూహాలుగా ఉన్నటువంటి వేర్వేరు కులాలుగా ఉన్నటువంటి ఈ కులాలన్నీ కలిపి ఒక ఎస్సీ సమూహంగా ఏర్పడే సందర్భంలో ఎస్సీల పేరుతో వచ్చే ప్రతి అవకాశాలని కులపరంగా పంచుకొని అందరూ సమాన అవకాశాలు పొంది అందరూ సమానంగా అభివృద్ధిలోకి వద్దాం, అంతిమంగా కలిసిమెలిసి ఉందాం అనేది దండోర ఉద్యమం భావన సార్. మాదిగ ఉపకులాలకు సంబంధించి మీరు అన్నటువంటి మంచం కంచం పొత్తుందండి? లేదు సార్, లేదు. మాదిగ ఉపకులాలు కూడా లేదు సార్. వాళ్ళే ఏ రెండు కులాల మధ్య అది లేవు సార్. అంటే ఈ ఎస్సీ సమూహంలో ఉన్నటువంటి ఏ రెండు కులాల మధ్య కూడా ఈ సంబంధాలు లేవు. మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు, ఏవి లేవు సార్. కాకపోతే మాదిగల మీద ఆధారపడ్డ కొన్ని ఉపకులాలు ఉన్నాయి, మాలల మీద ఆధారపడ్డ కొన్ని ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళు ప్రధాన స్రవంతిలో మాదిగలు ఉన్నారు కాబట్టి ప్రధాన స్రవంతిలోకి రాలేని కొన్ని కులాలు ఉపకులాలు సింధు, డక్కలి, మాస్టర్, మోచి ఇలాంటి కొన్ని కులాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ మాదిగల ఆధారితంగా నివాసం కొనసాగిస్తూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. కొన్ని కులాలు మాలాల ఆధారితంగా ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. కానీ ఏ రెండు కులాల మధ్య సామాజిక సంబంధాలు లేవు అనేది సత్యం.